నర్సరావుపేటలోని 28వ వార్డు ఇన్ఛార్జి రామిశెట్టి మేఘావాస ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి సయ్యద్ జిలానీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం మార్కెట్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్రం మొత్తం కూడా, రాష్ట్రం ఒక్కటే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, మద్రాసులో కానీ, కన్నడంలో కానీ అన్ని చోట్ల దాదాపు భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఇవాళ కొణిదెల కుటుంబం అంటే చిరంజీవి గారు, నాగబాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఒక శాఖోపశాఖలై మరి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో నందమూరి నారా వారి కుటుంబంతో పాటు కొణిదెల కుటుంబం కూడా ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించిందంటే దీనికి ముఖ్య కారణం ముఖ్యంగా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా ఈ రాష్ట్రానికి, ఒక జాతికి మంచి పేరు తెచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయనే పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పవర్ స్టార్ మనందరి అభిమాన నాయకుడు, నేడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా, శక్తిగా ఎదిగినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అభిమానులందరికీ అడ్డా ఎల్బీ నగర్ కూరగాయల మార్కెట్లో మెగావాసు అండ్ టీం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉంది. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకుడు కంటే ప్రజానాయకుడు అంటే ఆయనకు బాగుంటుంది. ప్రజానాయకుడు డాక్టర్ అరవింద్ బాబు గారు పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులందరినీ ఉత్సాహపరిచారు. మెగావాసు గురించి ఒక ముఖ్య చెప్పాలి. చాలా నిరాడంబరంగా కనిపించేటువంటి మెగావాసు నిజంగా ఒక మెగా ఈవెంట్ చేశాడనే అనుకుంటున్నాను. ఎందుకంటే 1000 మందికి పైన ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాడు. జనసేన పార్టీ అధ్యక్షులు, మా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉదయాన్నే ఇస్తపాలెం గ్రామంలో మరి అమ్మవారి దగ్గర పూజలు చేసుకుని స్టార్ట్ చేసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశానికే ఒక కీలకంగా మారే పరిస్థితి ఆసన్నమైంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నిలబడాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.